సిటీ న్యూస్ కి స్వాగతం. ఇల్లందు మున్సిపాలిటీ 19వ వార్డు నుంచి చెత్త సేకరణ పన్ను మినహాయింపు చేయాలని కౌన్సిలర్ పింగళి అనూహ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కు వినతి పత్రం అందజేశారు. వార్డులో పేదలు ఉన్నారని, ఇప్పటికే ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లిస్తూ ఉన్న నేపథ్యంలో చెత్త సేకరణకు డబ్బులు వసూలు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పింగళి నరేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీలో మరి చెత్త సేకరణ పేరిట చెత్త పన్ను అనేది ఒకటి కొత్తగా విధిస్తూ ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి గృహం దగ్గర నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు మరి వసూలు చేసి ఆల్రెడీ ప్రతి ఒక్క కుటుంబము ఇంటి పన్ను మరియు నీటి పన్ను ద్వారా గవర్నమెంట్ కి, మున్సిపాలిటీకి డబ్బులు మరి అందరికి ప్రతి ఒక్క గృహం కడతా ఉంది. కానీ ఇప్పుడు చెత్త పన్ను పేరిట లేకపోతే చెత్త యొక్క ఫీ పేరిట ప్రతి ఒక్క గృహం నుంచి 100 రూపాయలు, 200 అక్రమంగా వసూలు చేస్తా ఉంది. మేము 19వ వార్డు కౌన్సిలర్, 19వ వార్డు ప్రజల తరఫున, ఇల్లందు ప్రజానికం తరఫున మేము గౌరవ కమిషనర్ గారికి విన్నవించేది, చైర్మన్ గారికి విన్నవించేది ఏంటంటే, మీరు తక్షణమే వెంటనే ఈ యొక్క చెత్త సేకరణకి మన వసూలు చేసే డబ్బుల్ని పూర్తిగా నిర్మూలించాలని, వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపివేయాల్సిందిగా మేము గౌరవ అధికారులకి మరియు పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఇది వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా దీని గురించి దృష్టి సారించి ఈ సమస్యని మరి పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రతి ఇంటింటికి చెత్త సేకరణపై ట్యాక్స్ విధించకూడదని చెప్పేసి దానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే ఇంటి పన్ను కలెక్ట్ చేస్తున్నారో అందులోనే ఈ చెత్త సేకరణది కూడా వస్తుందని, ఈ ప్రత్యేకంగా చెత్తపై ఎటువంటి ట్యాక్స్ అనేది విధించకూడదని మా వార్డు ప్రజల తరఫున కమిషనర్ గారికి విన్నపం తెలియజేయడం జరిగింది. మా వార్డులో 19వ వార్డులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండడం వలన వాళ్ళు రోజువారీ కూలీ చేసుకొని బ్రతికే వాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా దీనిపై వాళ్ళు దాన్ని కట్టలేరు కాబట్టి మున్సిపాలిటీ ట్యాక్స్లలోనే ఇవన్నీ సేకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రత్యేకంగా చెత్తపై ఎటువంటి పన్ను విధించకూడదని వార్డు ప్రజల తరఫున నేను విన్నపం చేయడం జరిగింది.